లలిత సహస్రనామాల్లో మనం ఎన్నో నామాలకు అర్థం తెలుసుకుంటూ వచ్చాం. ఈ నామాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇందులో కొన్ని సెన్సిటివ్ నామాలు ఉన్నాయి, కొంచెం అమ్మవారి గురించి వర్ణించే ఇంకా మంచి మంచి నామాలు ఎన్నో ఉన్నాయన్నమాట. లైక్ ఆ నామాల్లోనే ఇప్పుడు ది బెస్ట్ నామం అనమాట అండి ఇది. ఇప్పుడు మనం మాటలుగా విన్నాము, కొంచెం సెన్సిటివ్ టాపిక్, బట్ ఇది కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నామం చెప్తాను, తర్వాత దానికి అర్థాన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్తన భారత నన్మధ్యం పట్టబండవలిత్రయాయ నమః అంటే ఏంటి అంటే అమ్మవారి యొక్క స్తనముల బరువు అనమాట. ఆ స్తనముల బరువు ఎందుకు ఉన్నాయి అంటే ఈ జగత్తుని పోషించడానికి అంత పెద్ద పెద్ద స్థానాలు అమ్మవారు వేసుకుని ఉంది. ఒక స్థానం సూర్యుడేది, ఒక స్థానం చంద్రుడు అనమాట. సో ఈ విధంగా అమ్మవారి యొక్క స్తన్యములు చాలా బరువుగా ఉండడం వల్ల ఆ స్తనముల బరువు వల్ల ఎక్కడైతే ఆమె సన్న నడుమైనా విరిగిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట అండి. అందుకే వశిన్య విభాగ దేవతలు ఈ విధంగా ఈ నామాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో శంకర భగవత్పాదులు కూడా ఈ నామాన్ని సూచిస్తూ అమ్మ ఆ నడుముకి ఏం కాకూడదు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఈ యొక్క సౌందర్యలహరిలో కూడా మనకి నామం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పట్టబండ వలిత్రియ అంటే వలిత్రియ అంటే ఏంటి అంటే మనకి 3 సన్న రేఖలు అనమాట. అమ్మవారి నడుము మీద మనకి 3 గీతలు ఉన్నాయి. ఆమె స్టమక్ మీద 3 గీతలు ఉన్నాయి. అలాగే ఆమె యొక్క మెడ మీద కూడా 3 గీతలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. వలిత్రియ అంటే బలి అంటే ఇక గీతలు అనమాట. వలి అంటే 3, త్రియ అంటే 3 అనమాట. వలి 3 గీతలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇంకో విశేషం ఏంటంటే మనకి ఏ ఒక్క స్త్రీకి అయితే మనకి కనుక గీతలు ఉంటూ ఉంటాయి, లైక్ నడుము మీద కానీ, లైక్ కంఠం మీద కానీ, ముఖం ఫోర్ హెడ్ మీద కానీ గీతలు ఉంటూ ఉంటాయి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా గీతలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు అదృష్టవంతులు చెప్తూ ఉంటారు. జనరల్ గా మనకి ఈ యొక్క మెడ మీద కనుక అంటే మనకి ఇక్కడ మన చక్రం ఉంటాయి, ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రం ఉంటుంది కదా. మనకి ఇక్కడ నెక్ దగ్గర ఉండే మనకి విశుద్ధ చక్రం అనమాట. ఈ విశుద్ధ చక్రం మీద గీతలు ఉన్నట్టయితే అంటే 3 లేయర్లు ఆఫ్ గీతలు ఉన్నట్టయితే మనం సంగీతంలో ఎన్ని స్వరాలు ఉన్నా, ఎన్ని గమకాలు మనం పాడగలం అనమాట. అంటే హై పిచ్ టు లో పిచ్ ప్రతి పిచ్ మనం టచ్ చేయగలం అనమాట. ఎందుకంటే ఆ ఒక్క గీతల ప్రభావం వల్ల జనరల్ గా మనకి 3 గీతలు సాముద్రిక లక్షణం చెప్తూ ఉంటారు. పురుషులకు కూడా గీతలు ఉంటూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపూర చక్రం. మణిపూర చక్రం ఎక్కడ ఉంటుంది మనకి ఈ యొక్క నాభి దగ్గర మనకి మణిపూర చక్రం ఉంటుంది. పొట్ట నాభి దగ్గర మనకి మణిపూర చక్రం ఉంటుంది అనమాట. మణిపూర చక్రం మీద ఈ లేయర్ ఆఫ్ గీతలు ఉంటే ఏమవుతుంది అంటే జనరల్ గా స్త్రీలకి అయితే ప్రెగ్నెన్సీస్ చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ 2 to 3 ప్రెగ్నెన్సీస్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లైక్ వాళ్ళకి సాముద్రిక లక్షణంలో మనకి ఒకటి సన్న నడుము ఉండడం, అలాగే స్తనిలు బరువుగా ఉండడం అనమాట. సో ఈ విధంగా మనకి వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ లైక్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా రాకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ గీతలు. ఇకపోతే ఇంకొక గీత ఎక్కడంటే మనకి ఫోర్ హెడ్ మీద కనుక గీత ఉంటే, ఆగ్నేయచక్రం మీద గీత ఉంటే ఏమవుతుందంటే లైక్ వాళ్ళకి 3 కాలాల జ్ఞానం అంతా కూడా వస్తుంది. లైక్ ఇప్పుడు ఏమనుకుంటామంటే మనకి బ్రహ్మదేవుడికి బ్రహ్మ జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు అనమాట. మనకి ఆగ్నేయచక్రం కనుక 3 గీతలు ఉన్నట్టయితే మనకి బ్రహ్మ జ్ఞానం, కాల జ్ఞానం అంతా కూడా మనకి చేతుల్లో ఉంటుంది అనమాట. ఇలా చెప్తూ ఉంటారు. కానీ దీన్ని బట్టి మన జనరల్ గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే తెలివైన వాళ్ళ కింద ఉంటారన్నమాట. లైక్ వాళ్ళు అన్నిట్లోనూ వాళ్ళ యొక్క సామర్థ్యతను ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మనకి మన బాడీలో ఉన్న ఆజ్ఞా చక్రాలకి ఒక్కొక్క పాయింట్ కి, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క యాక్టివేషన్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి అనమాట. వాటిని యాక్టివేట్ చేయడానికి వచ్చే నామాలు లలిత సహస్ర నామాలు. ఈ ఒక్కొక్క నామంలో మనకి ఒక్కొక్క బీజాక్షరం దాగుంటుంది. బీజాక్షరాన్ని కూడా సంపుటీకరణ చేసి మనకు ఒక సహస్ర నామాల కింద ఇచ్చారు. ఈ సహస్రనామాల్లో మనం ఏ నామం పట్టుకున్నా కూడా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ యాక్టివేట్ చేయడానికి ఉంటుంది అనమాట. అందుకే మనకి అమ్మవారి యొక్క సన్నిములు వర్ణించడం అంటే అదేదో తప్పు బోతో కాదనమాట అండి. జనరల్ గా మనకి అవి వర్ణించిన వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమిటి, అలాగే వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటూ ఉంటాము, అది ఆ నామం మనకి ఎంతలా ఉపయోగపడుతుంది, మన ఒక లైఫ్ స్టైల్ కి, మన జీవన విధానానికి ఆ నామం మనకి ఎంతలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ 30వ నామం అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇలా లలిత సహస్రనామంలో మనం ఏ నామం తీసుకున్నా, ఏ నామం మనం అమ్మవారి ముందు అనుష్ఠానం చేసినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి. జనరల్ గా కొంతమంది లైక్ ఈ మధ్యన నేను విన్నట్టయితే ఏంటంటే రాసుల ప్రకారంగా లలిత సహస్రనామాన్ని తీసుకుని ఒక్కొక్క నామాన్ని 108 days చెప్పని మనం కనుక ఏ నామమైన పాలన చేస్తే అది సిద్ధిస్తుందని చెప్తూ ఉండండి. ఒక రోజు మనం శ్రీమాత సింహాసనేశ్వరి అని చెప్పేసి, లేకపోతే ఇంకొక రోజు ఇంకొక నామం, అలా ఒక్కొక్క లలిత సహస్రనామంలో ఉన్న 178 నామాలు మనకి జనరల్ గా సహస్రనామాలు అని చెప్తూ ఉంటాం. 1000 నామాలు రోజుకి ఒక్కొక్క నామం చెప్పి మనం 108 సార్లు పాలన చేసినా కూడా మనకి మన ఒక లైఫ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి లలిత సహస్రనామం ఎన్నిసార్లు కంప్లీట్ చేస్తాం మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా లలిత సహస్రనామాల్లో అన్ని నామాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తిక్. సో నెక్స్ట్ నామం ఏంటి, అమ్మవారు ఇంకెలా వర్ణిస్తామని కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్.